బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే మతోన్మాద విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మతోన్మాదుల పాలనలో దుర్మార్గమైన దారుణమైన కుల వ్యవస్థ పెరుగుతోందని, రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తూ రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా కార్మిక సంక్షేమ చట్టాలను తీసుకువస్తే నేటి పాలకులు 4 లేబర్ కోడ్లు పెట్టి కార్మిక చట్టాలను యాజమాన్యాలకు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. ఈ రోజు ఉన్నటువంటి పాలకులు, దేశంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు వాటికి గొడ్డలు పెట్టులాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదం ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సామాజిక న్యాయానికి గొడ్డలు పెట్టులాగా మారినటువంటి పరిస్థితి ఉంది. సామాజిక న్యాయమే లేకుండా చేసేటటువంటి కుట్ర పెద్ద ఎత్తున చేస్తారు. రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, రిజర్వేషన్ల మీద దాడి జరుగుతూ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశ సంపదని ఇవాళ దళితులకు, గిరిజనులకు, ఈరోజు మహిళలకు, అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి నిధుల్ని, ఈరోజు డబ్బుల్ని, సంపదని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి పెట్టకుండా ఇవాళ కేవలం అంబానీ, ఆదానులకు మాత్రమే దోసిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటిది. ఇది సామాజిక న్యాయానికి పెద్ద దెబ్బ లాంటిది. అందుకని సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ భావిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి ఈరోజు మనం చెప్పాలంటే ఈ దేశం కోసం ఆర్నిచలు పనిచేసినటువంటి ఈరోజు మహనీయుడు, అటువంటి మహనీయుడు కలలు కన్నటువంటి ఈరోజు పూర్తిగా పాలకుల యొక్క విధానాల వల్ల నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వారు కన్న కలల్ని మనం సాకారం చేసుకోవాలి అంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు. అందుకని మనువాదం ఏదైతుందో దాన్ని తప్పకుండా తరిమి కొట్టాలి. రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని ఇవాళ కాపాడుకుంటేనే సామాజిక న్యాయం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటేనే సామాజిక న్యాయం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో ఈ దేశంలో ఈరోజు 80% ప్రజలు ఎవరైతున్నారో ఆ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి బీజేపీని ఓడించి ఈరోజు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన ప్రజలందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదైతేనే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం వాళ్ళమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.